సో వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ అండి. సో ఇవాల్టి వీడియోలో అయితే మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి అయితే కంప్లీట్ అనాలిసిస్ చేద్దాం. బికాస్ మార్కెట్ రన్ అవుతున్న టైం నుంచి చాలా మంది యుఎస్ అండ్ ఇరాన్ వార్ గురించి అయితే అడుగుతున్నారు. సో దానివల్ల మార్కెట్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, ఇంకా సెల్లింగ్ ఉంటుందా, లేకపోతే ఇక్కడి నుంచి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే క్లియర్గా ఇవాల్టి వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో కంటెంట్కి వెళ్ళే ముందుగా ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దాట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో లాస్ట్ 2 వీడియోస్లో కూడా కొన్ని స్టాక్స్ గురించి అయితే కంప్లీట్గా అనలైసిస్ చేశాను. దాంతోపాటు ఐటీ ఇండెక్స్ మీద కూడా నా వ్యూస్ నేను క్లియర్గా చార్ట్స్ మీద పెడుతూ కొన్ని స్టాక్స్ గురించి అయితే స్పెసిఫిక్గా ఐటీలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ చూడండి. బికాస్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు కూడా మనకు కొన్ని స్టాక్స్ అయితే పోర్ట్ఫోలియోస్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో క్విక్గా అయితే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో నిఫ్టీ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, సో నిఫ్టీ ఇవాళ ఆల్మోస్ట్ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రీవియస్ సప్లై జోన్ ఇక్కడ డ్రా చేయడం జరిగిందో ఆ సప్లై జోన్ నుంచే మనకు కొంచెం సెల్లింగ్ అనేది క్లియర్గా కనిపించింది. బికాస్ ఈ జోన్లో ఎప్పుడైతే మార్కెట్ ఎంటర్ అయిందో మనకు ఆల్వేస్ ఒక సైడ్ వేస్ మొమెంటం కనిపించేది. అండ్ ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో మనకు షార్ప్ ఫాల్ వచ్చింది. మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత సైడ్ వేస్ అనుకున్నాం, కానీ మళ్ళీ న్యూస్ బేసిస్ కారణంగా మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ ఆ లెవెల్ టెస్ట్ అయ్యి మళ్ళీ ఒక సెల్లింగ్ అయితే క్లియర్గా మార్కెట్లో కనిపిస్తుంది. సో వచ్చే రోజుల్లో మన ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది అయితే మాత్రం క్విక్గా ఒకసారి చూసేద్దాం. సో ఇవాల్టి లో ఆల్మోస్ట్ చూసుకున్నా కూడా 25,400 బిలో వెళ్ళినా కూడా, బట్ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. సో క్లోజింగ్ మనకి ఆల్మోస్ట్ 25,450 లెవెల్స్ పైన అయితే క్లోజింగ్ కూడా అవ్వడం జరిగింది, రైట్. సో ఇవాల్టి లో చూసుకున్నా కూడా మీకు దగ్గరగా ఆల్మోస్ట్ 25,396 ఆ లెవెల్స్ దాకా వెళ్ళడం జరిగింది, రైట్. సో బిలో అయితే క్లోజ్ అవ్వలేదు, ఈ లెవెల్ రెస్పెక్ట్ అయింది. ఆ ప్రీవియస్ లాస్ట్ 3 డేస్ లో కూడా చూసుకుంటే 25,381 దగ్గర ఉందన్నమాట. సో ఇన్ కేస్ రేపు ఆ లో బ్రేక్ అయితే మాత్రం మనకి 25,000 లెవెల్స్ అయితే టెస్ట్ అవ్వడం జరుగుతుంది. బికాస్ మొమెంటం అనేది క్లియర్గా సెల్లింగ్ సైడ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందన్నమాట. బేసిక్గా మీరు ఎప్పుడైనా రెడ్ క్యాండిల్స్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ సెషన్స్ కానీ ఫ్యూ వీక్స్ ప్రైస్ యాక్టివిటీ కానీ రెడ్ క్యాండిల్స్ అనేవి చాలా హెవీగా స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఏదైతే ఉన్నాయో మొమెంటం చాలా తక్కువ కనిపిస్తుంది. చాలా కష్టపడి మొమెంటం పైకి వస్తుంది, బట్ ఇమీడియట్ గా ఆ సెల్లింగ్ అనేది అగ్రెసివ్ వచ్చి ఏదైతే 3-4 డేస్ మూమెంట్ ఇక్కడ ఉందో మొత్తం అంతా వానిష్ చేసేస్తుంది. సో ఇలాంటి పాయింట్లోనే రిస్క్ మేనేజ్మెంట్ కానీ మన ట్రేడింగ్ మైండ్ సెట్ కానీ ఎన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. బికాస్ స్టాప్ లాసెస్ హిట్టింగ్ కావచ్చు, బికాస్ సడన్గా మార్కెట్ పడుతుందంటే ఏదైనా పొజిషన్స్ మన లాంగ్ సైడ్ తీసుకున్న అగ్రెసివ్గా అవి స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సే ఉంటుంది. సో వెయిట్ ఫర్ ద రైట్ టైం. ఈ జోన్ ఏదైతే ఉందో మార్కెట్కి కొంచెం వొలటైల్ జోన్ అనమాట. ఆ జోన్ మొత్తం క్లియర్ అయ్యేదాకా ఏదైనా ఒక ట్రెండ్ డౌన్ సైడ్ కానివ్వచ్చు, అప్ సైడ్ కానివ్వచ్చు, వచ్చేదాకా వెయిట్ చేయండి. అదే నేను క్లియర్గా ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో దట్ మీ క్యాపిటల్ కూడా సేఫ్గా ఉంటుంది. బికాస్ క్యాపిటల్ సేఫ్ ఉందంటే ఆల్మోస్ట్ మీరు ప్రాఫిట్స్లో ఉన్నట్టే 80%. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, రైట్. సో బ్యాంక్ నిఫ్టీ సైమల్టేనియస్ గా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి స్ట్రెంగ్త్ ఉంది. బికాస్ బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఓకే, కంటిన్యూగా మీరు చూసుకుంటే ఒక హైయర్ హైస్ హైయర్ లోస్ ప్యాటర్న్ చేసుకుంటా ప్రతిసారి వెళ్తుంది, రైట్. సో ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఈ హై ఏదైతే ఉందో 61,684 అది హై అనమాట. ఈ క్యాండిల్ ద్వారా క్రియేట్ అయింది. సో ఆ హై ఇంటాక్ట్ ఉన్నంత వరకు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఆ హై బ్రేక్ అవుతేనే మళ్ళీ మనకు ఒక న్యూ హై జనరేట్ అవుద్ది. బట్ టైం బీయింగ్ 60,385 ఇది ఒక లెవెల్. అది బ్రేక్ అవుతే మళ్ళీ మన డౌన్ సైడ్ లో ఒక చాలా హెవీ సెల్లింగ్ రావచ్చు. బికాస్ ఎందుకంటే కంటిన్యూగా అప్ సైడ్కి వెళ్ళింది, చాలా బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ కూడా వచ్చాయి. సో దాంతో పాటు ఒకవేళ కొంచెం ఈ వేరే న్యూస్ రీజన్స్ వల్ల కొంచెం మనకి ఏమైనా కొంచెం డౌన్ సైడ్ ఉంటే ఈ లెవెల్స్ని అయితే ఫోకస్ చేయండి. బట్ ఇన్ కేస్ ఇదే రెస్పెక్ట్ చేసిందంటే మళ్ళీ మనకి రికవర్ అయ్యి ఆ హై టెస్ట్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో మార్కెట్ న్యూస్ డ్రివెన్ ఉన్నప్పుడు మీరైతే జాగ్రత్తగా ఉండాలి. బికాస్ నేను సర్చ్ చేసి చూపించినా కూడా మీకు లాస్ట్ ఒక రోజు ముందు కావచ్చు, లేకపోతే ఫ్యూ అవర్స్ బ్యాక్ ఈ న్యూస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయన్నమాట. సో న్యూస్తో పాటు, బికాస్ న్యూస్ అనేది ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోతుంది, దాని తర్వాతే మనకి రియాక్షన్ కనిపిస్తుంది. ఏదైతే రియాక్షన్ వస్తుందో దాని తగ్గట్టు రియాక్ట్ అవుతూ మన లెవెల్స్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మనం సర్వైవ్ అవ్వచ్చు.
రైట్. సో ఇదన్నమాట ఇవాళ వీడియో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఎనీ స్టాక్స్లో మీరు స్ట్రక్ అయి ఉన్నా కూడా చెప్తే నేను ఒక సెపరేట్ డెడికేటెడ్ వీడియో చేసి ఆ లెవెల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.